Hi guys, welcome back to my channel. అందరూ ఎలా ఉన్నారు గైస్? ఐ హోప్ గైస్ everyone is doing good. నేను చాలా హ్యాపీగా ఉన్నా బికాజ్ ఆఫ్ ఆల్ యువర్ సపోర్ట్ గైస్. ఈ రోజు నేను ఇంత హ్యాపీ ఉండడానికి గల రీజన్ అండ్ ఈ రోజు గైస్ మన టెక్ ఛానల్లో ది గణేష్ టెక్ ఛానల్లో ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేయబోతున్నా. సో ఆ వ్లాగ్ అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే సో చాలామంది గైస్ నాకైతే యూట్యూబ్లో అయితే కామెంట్ చేస్తున్నారు అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తున్నారు, అన్న మీ వీడియోస్కి మంచి రీచ్ వస్తుంది బట్ ఎందుకు సబ్స్క్రైబర్స్ గ్రో అవ్వట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ అంతేకాకుండా అన్న నువ్వు వీడియోస్ ఏ విధంగా షూట్ చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఇక్కడగే సో వన్ థింగ్ నాకు అర్థం కాలేదు ఏంటంటే మన ఛానల్కి మన వీడియోస్కి ఒక్కొక్క వీడియోకి 10K 14K 15K ఒక వీడియోకి అయితే 40K సో ఇలా వ్యూస్ వస్తున్నాయి. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఈవెన్ ప్రతి ఒక్కరు కాకపోయినా కానీ ఒక 30% మెంబర్స్ కూడా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేరు. ఇప్పటివరకు ఎన్ని వ్యూస్ వచ్చినాయో అందులో. సో ఎందుకు సబ్స్క్రైబ్ చేయలేరు అని చెప్పేసి నేను క్లారిటీగా ఆలోచించుకుంటే సో కంటెంట్ విషయానికి వస్తే నేను కంటెంట్ అయితే జెన్యున్ కంటెంట్ చేసిన అండ్ ప్రతి ఒక్క కంటెంట్ నేను ఓన్గా చేసింది అండ్ నేను ఫేస్ చేసి చేసిన కంటెంటే. అండ్ ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ ఇవ్వడంలో కూడా సెపరేట్గా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ ఇచ్చినాను. అండ్ అంతేకాకుండా సో ఇదేమంటారు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా కూడా నేను ప్రతి ఒక్కరికి అయితే పాజిటివ్ అయితే రెస్పాన్స్ ఇచ్చిన. క్లారిటీగా ఒక్కొక్క డౌట్ క్లారిఫై అయ్యేంత వరకు వాళ్ళతో చాలా కన్వర్జేషన్ చేశాను. అంతేకాకుండా వాళ్ళ కాల్స్కి కూడా రెస్పాండ్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే ఇంకో క్యాండిడేట్ యొక్క డౌట్స్ అయితే క్లారిఫై చేయడానికి అయితే వెళ్ళాను. సో ఇంత చేసిన తర్వాత కూడా మన ఛానల్కి సబ్స్క్రైబ్స్ రాలేరు అనేది క్లారిటీగా ఆలోచించుకుంటే నాకు ఫైనలైజ్ అయ్యింది ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ గైస్. సో నా ఛానల్లో ఇప్పటివరకు నేను చేసిన ప్రతి వీడియో కూడా నేను అవుట్డోర్లో షూట్ చేసిన. సో ఈరోజు నేను క్లారిటీగా చూపిస్తాను అసలు నేను అవుట్డోర్లో అసలు ఏ విధంగా షూట్ చేస్తానో కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. బట్ నేను అవుట్డోర్లో షూట్ చేయడానికి ఏంటి రీజన్ అని చెప్పేసి నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడ సో బ్యాక్గ్రౌండ్ అనేది ఎందుకు మ్యాటర్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. నేనైతే కంటెంట్ చేస్తున్నా, మీకు కంటెంటే కదా కావాల్సింది. మరి అలాంటప్పుడు బ్యాక్గ్రౌండ్ బాగాలేదు అంటే అవుట్డోర్లో షూట్ చేస్తున్నా అని చెప్పేసి నా కంటెంట్ని చూసి సబ్స్క్రైబ్ చేయకపోవడం అనేది సో చాలా డిసప్పాయింటింగే. సో డిసప్పాయింట్ అంటే ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తూనే ఉన్నారు. బట్ ఏంటి అంటే అందరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అనేది చేయడానికి అయితే మంచి స్కోప్ అయితే ఉంటుంది అండ్ మంచి మోటివ్ అయితే ఉంటుంది అని చెప్పేసి నేను అనుకున్నా. బట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంత మ్యాటర్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అసలు నేను అవుట్డోర్లో షూట్ చేయడానికి డెఫినెట్గా రీజన్ ఉంది. నేను స్టార్టింగ్ నుంచి నేను ఈ రోజు నేను సక్సెస్ అంతవరకు నేను అవుట్డోర్ ఎందుకు షూట్ చేస్తాను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో ఆ రోజు ఆ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ బ్యాక్గ్రౌండ్ అనేది మ్యాటర్ అయితే మీరు కన్సిడర్ చేయకండి ప్లీజ్. సో కంటెంట్ని చూడండి, కంటెంట్ డెఫినెట్గా మంచిగా ఉంది అనిపిస్తేనే డెఫినెట్గా మన వీడియోస్ని అయితే లైక్ చేసి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కంటెంట్ కూడా మీకు నచ్చలేదు అనిపిస్తే ఇంకా మనం ఏం చేయలేము. సో గైస్ లేట్ చేయకుండా ఈరోజు అసలు నేను వీడియోస్ అనేది ఎక్కడ షూట్ చేస్తా, ఆ ట్రైపాడ్ లేకుండా ఒక మైక్ లేకుండా ఇంకొక పర్సన్ అవసరం లేకుండా అసలు నేను ఏ విధంగా నా వీడియోస్ షూట్ చేసినా ఎక్కడ షూట్ చేసినా నా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఈ వీడియో అయితే చూపిస్తా గైస్, ఓకేనా? సో లేట్ చేయడం గైస్, సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో గైస్. సో ఫైనల్ గైస్ సో ఇదే నేను లొకేషన్, నేను ఎక్కడైతే నా వీడియోస్ అయితే షూట్ చేస్తానో సో అక్కడ మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్. సో అక్కడ ఏంటంటే మెయిన్ రోడ్ ఉంటుంది. సో మన వీడియోలో ఏదైనా వెహికల్ డిస్టర్బెన్స్ సౌండ్ వచ్చిందంటే అవన్నీ కూడా అక్కడ నుంచి వెళ్ళే వెహికల్స్ యొక్క డిస్టర్బెన్స్. అండ్ ఇది వచ్చే గైస్ సో కంప్లీట్గా వెంచర్ ఏరియా గైస్, ఓకేనా? ఇదంతా వెంచరే. బట్ ఇక్కడ ఏంటంటే ఏ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అయితే కాలేదు. బట్ ఇప్పుడు అంతా ఫ్రీ ప్లేస్ ఉంది అండ్ కంప్లీట్గా చూడొచ్చు. సో చెట్లు అన్నీ అదే విధంగా ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నేను నా వీడియోస్ అనేది షూట్ చేస్తాను. సో అక్కడ కనిపిస్తుంది కదా, సో అక్కడ నా వీడియోస్ అనేది షూట్ చేస్తాను. అక్కడికి వెళ్దాం, మీకు క్లారిటీగా అయితే ఏ విధంగా షూట్ చేస్తాను అని చెప్పేసి మీకైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడగా చూడొచ్చు ఏది కూడా ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు కాబట్టి ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంటుంది ప్లేస్ అని చెప్పేసి ఇక్కడైతే షూట్ చేస్తాను నేను నా వీడియోస్. అండ్ ఫ్రీగా ఉంటుందని చెప్పలేము, సో ఎవరో ఒక్కరు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు కాబట్టి సో అందరినీ చూసుకుంటూ ఎవరు వస్తున్నారు ఎవరు వస్తలేరు అని చెప్పేసి అన్నీ కూడా క్లారిటీగా అబ్జర్వ్ చేస్తూ అండ్ అంతేకాకుండా నా వాయిస్ అనేది కరెక్ట్గా వీడియోలో వస్తుందా లేదా అనేది కంప్లీట్గా చెక్ చేసుకుంటూ నా వీడియోస్ అయితే షూట్ చేసి వస్తుంది. అందుకే కొంచెం మన వీడియోలో ఏంటంటే వీడియోస్ అనేది కొంచెం ఫాస్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ మనం లేట్ చేయకుండా అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి అసలు నా వీడియోస్ అనేది ఏ విధంగా షూట్ చేస్తాను అనేది మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఓకేనా? సో కొన్ని సిచ్యువేషన్లో ఇంత దారుణంగా కూడా గాలి వస్తుంది. ఇక గాలి వచ్చినప్పుడు ఏంటంటే ఆ వీడియోని డిలీట్ చేసి మళ్ళీ షూట్ చేసి మళ్ళీ వీడియో అయితే షూట్ చేస్తూనే అంటే ఆ ఎక్స్టర్నల్గా వచ్చే బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఓవర్కమ్ చేయాలంటే ఇట్లాంటి సిచ్యువేషన్ తప్పదు మనకు. సో ఫైనల్గా సో ఇదే మన మెయిన్ లొకేషన్. సో ఇక్కడే నా వీడియోస్ అన్నీ కూడా నేనైతే షూట్ చేస్తాను. సో ఇది ఎవరైతే పెట్టిరో తెలియదు కానీ ఇది నాకైతే చాలా యూజ్ అవుతుంది. సో ఈ రాయి గైస్ సో మన ప్రతి ఒక్క వీడియోకి బ్యాక్ బోన్ అని చెప్పాలి. బ్యాక్ బోన్ అంటే నాకు కాదు, నా మొబైల్ని మొత్తం వెనక ఏంటంటే ఈ విధంగా పెట్టేస్తా గైస్. సో ఈ విధంగా పెట్టేసి
వీడియో అయితే షూట్ చేస్తా. అంటే నా వీడియోకి నా యొక్క ఫోన్కి ఇదే బ్యాక్గ్రౌండ్. సో ప్రతి ఒక్క వీడియో కూడా ఇక్కడనే పెట్టేసి అయితే షూట్ చేస్తా. సో మీకు బ్యాక్గ్రౌండ్ ఈ అంత ఏరియా మీరు ఒకసారి మన ప్రతి ఒక్క వీడియోలు చూడొచ్చు. సో ఈ పోల్ కావచ్చు, సో లేదంటే చెట్లు కావచ్చు, సో ప్రతిదీ కూడా మనకు ఇక్కడనే నా వీడియోస్ అనేది షూట్ చేస్తా గైస్. ఓకేనా. సో చూడొచ్చు ఇక్కడ మొబైల్ ఈ విధంగా ప్లే చేస్తాను, నేను చూపిస్తాను మీకు. చూడొచ్చు ఈ విధంగా ప్లే చేసేస్తాను. సో ప్లే చేసేసి ఇక్కడ సైడ్ నిలబడేసి ఏంటంటే వీడియోస్ అయితే షూట్ చేస్తా గైస్. ఓకేనా. సో మోస్ట్లీ నా వీడియోస్ అన్నీ కూడా నేను ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసి వీడియో చేస్తాను. ఎందుకంటే మన వీడియో వస్తుందా లేదా, రికార్డ్ అవుతుందా లేదా క్లారిటీగా చెక్ చేసుకోవాలి కాబట్టి. సో ఇది గైస్, సో నేను షూట్ చేసే వీడియో. అండ్ కొన్ని టైమ్స్లో ఏంటంటే ఇక్కడ షూట్ చేసి ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఈ మొత్తం ఏంటంటే కంప్లీట్గా అవుట్డోర్ కదా. ఇక్కడ కొన్ని టైమ్స్లో ఎండ్ వస్తుంది. ఎండ్ వచ్చినప్పుడు ఏంటంటే ఫేస్ క్లారిటీ అనేది రాదు, కొంచెం బాగా ఓవర్ షైనింగ్ ఉంటుంది కాబట్టి అంత వీడియో క్లారిటీ మంచిగా అని చెప్పేసి అక్కడ సైడ్ వీడియోస్ అనేది షూట్ చేస్తాను చెట్ల దగ్గర అయితే. సో అప్పుడు ఏంటంటే సో జస్ట్ ఆడ మనకి ఇట్లాంటి పోల్ ఉండదు కదా. సో ఈ స్టోన్ అయితే నేను తీసుకెళ్తాను అక్కడికి. సో తీసుకెళ్ళి ఇది మన బైక్. సో ఈరోజు ఈ వీడియోలో మన బైక్ గురించి కూడా చెప్తున్నా. సో ఇది గైస్, సో మన బైక్ హోండా డియో. సో ఇది నా ఓన్ బైక్. సో దీన్ని అయితే ప్రెజెంట్ అయితే నేను మెయింటైన్ అయితే చేస్తున్నాను. సో ఇదే నా ఫస్ట్ బైక్. ఇక దాని గురించి తర్వాత మాట్లాడదాం, ఈ నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ గురించి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ పోల్ ఉంది కాబట్టి పోల్ మీద పెట్టేస్తాను. కొన్ని టైమ్స్లో ఏంటంటే అక్కడ పోల్ ఉండదు కదా ఆ లొకేషన్లో, లేదు కాబట్టి నేనేం చేస్తా అంటే నా బైక్ మీద ఈ విధంగా నా కెమెరా స్టోన్ పెట్టేసి ఈ విధంగా మొబైల్ పెట్టేసి గైస్ ఈ విధంగా అయితే షూట్ చేస్తాను ఈ విధంగా. బట్ అక్కడ సైడ్ కాదు, ఇక్కడ సైడ్ పెడతాను. సో ఈ విధంగా పెడతా గైస్. ఓకేనా. సో ఈ విధంగా పెట్టేసి వీడియో అయితే షూట్ చేస్తాను. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే కొంచెం హైట్ ప్రాబ్లం ఉంటుంది. అంటే ఇక్కడ స్టోన్ దగ్గర పెడితే ఏంటంటే కొంచెం నాకు ఫేస్ టు ఫేస్ అనేది హైట్లో అయితే మ్యాచ్ అవుతుంది. బట్ ఇక్కడ పెడితే ఏంటంటే సో ఇది కొంచెం డౌన్ అవుతుంది, నేను కొంచెం హైట్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే కొంచెం మన వీడియోస్లో ఏంటంటే కరెక్ట్ ఫోకస్ అయితే ఐ కాంటాక్ట్ అయితే ఉండదు మొబైల్కి. అందుకే కొన్ని వీడియోస్లో ఏంటంటే కొంచెం హై యాంగిల్లో వీడియోస్ అయితే షూట్ చేస్తాను నేను. అందుకని చెప్పేసి కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు. సో వెరీ సూన్ ఎందుకంటే మనమైతే స్టూడియో అయితే సెటప్ చేసుకోవాలి. సెటప్ చేసుకున్న తర్వాత కంప్లీట్ వీడియో అయితే షూట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ అవర్ ప్లేస్ గైస్, అండ్ లక్కీయెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. అండ్ నా వీడియోస్ అన్నీ కూడా బిగినర్గా నేను ఇక్కడ స్టార్ట్ చేసినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే వితిన్ 2 monthsలో మన ఛానల్ సక్సెస్ అవ్వడం అయితే జరిగింది. సో నా హార్డ్ వర్క్ కూడా అని చెప్పాలి, అండ్ మీ సపోర్ట్ కూడా అని చెప్పాలి. సో ఫైనల్ గైస్, సో చూసారు కదా నేను ఎక్కడ షూట్ చేస్తా ఏంటి అని చెప్పేసి. సో ఇప్పటివరకు నా దగ్గర ట్రైపాడ్ కూడా లేదు. ట్రైపాడ్తో అయితే ఎప్పుడు వ్లాగ్ షూట్ చేయలేదు, ఈవెన్ నా వీడియో షూట్ చేయలేదు. నా దగ్గర ట్రైపాడ్ కూడా లేదు. అండ్ మైక్ విషయానికి వస్తే మైక్ ఉంది, బట్ నేను ఎప్పుడూ మైక్ యూజ్ చేయలేదు. సో ప్రెజెంట్ నా మొబైల్లో ఏదైతే ఇన్బిల్ట్ మైక్ అయితే ఉందో దాంతోనే నా వీడియోస్ అన్నీ కూడా షూట్ చేశాను, నా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. అండ్ ఈరోజు గైస్, సో నా బ్యాక్గ్రౌండ్ చూస్తుంది కదా, సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కరెక్ట్ లేదు. సో కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో ఎవ్రీ వీడియోలో నేను క్లిప్ టు క్లిప్ ఏంటంటే నా సరౌండింగ్స్ కూడా నేను చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎప్పుడు ఏ క్షణంలో ఏమొస్తుందో తెలియదు కాబట్టి నేను ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ అయితే నేను వీడియోస్ అయితే తీయాల్సి వస్తుంది. సో డెఫినెట్గా సో నా హార్డ్ వర్క్ ఎలా ఉందన్నది మీరైతే గుర్తించారు అనుకుంటున్నా. డెఫినెట్గా గుర్తించారు గైస్. సో ఈ హార్డ్ వర్క్ అయినా డెఫినెట్గా మీరు గుర్తించి మన వీడియోస్ని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ డెఫినెట్గా. ఎందుకంటే ఇంకా మంచి మంచి వీడియో తీసుకురావాలి, మీకు మంచిగా సపోర్ట్ చేయాలంటే గైస్ మనం అంతా ఒక సర్టెన్ పొజిషన్లో ఉంటేనే అందరికైతే సపోర్ట్ చేసే సిచ్యువేషన్లో అయితే ఉంటాం. సో డెఫినెట్గా సో ప్రతి ఒక్కరు వీళ్ళంత వరకు షేర్ చేసి అండ్ ప్రతి ఒక్కరు చూసే ప్రతి ఒక్కరు మన వీడియోస్ అయితే లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఐ హోప్ గైస్ ఈ వీడియో డెఫినెట్గా అయితే ప్రతి ఒక్కరికి అయితే అర్థమైంది అనుకుంటున్నా. అండ్ వాట్ సిచ్యువేషన్ దట్ ఐమ్ ఫేసింగ్ అనేది క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నా. సో నచ్చితే గైస్ సో వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోరు గైస్. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తా ఫ్రెండ్స్. అంటే స్టే ట్యూన్ గైస్.